సాటి మనిషి కష్టం మనది కాకపోతే ఒక నేల మీద ఒక సంఘంలో బతకడం ఎందుకు సార్? సీమంతుడు సినిమాలో మన మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇది. తెర మీద డైలాగులు చెప్పడమే కాదు, నిజ జీవితంలోనూ 2 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపూర్ గ్రామాల్లో అన్ని వసతులు కల్పించి స్మార్ట్ విలేజ్లుగా మార్చడానికి డబ్బులు ఖర్చు చేస్తున్నాడు. మరి ఆయన గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్న ఉత్పత్తుల కంపెనీ నుంచి తనకు వచ్చే వార్షిక ఆదాయంలో 30% చారిటీలకు అందించే విధంగా చర్యలు తీసుకున్నాడని తెలిసింది. మరి టాలీవుడ్లో హీరోల్లో ఎక్కువ ఎండోర్స్మెంట్స్ మహేషే కలుగున్నారు. అధిక మొత్తంలో ఆదాయం వస్తుంది. ఈ విధంగా ఆయన సహాయం కోట్లలోనే ఉంటుంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో సూపర్ స్టార్ ఎల్లప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపించాడు. గతంలో వైజాగ్ హుదూద్ తుఫాను బాధితులకు 16 కోట్లు అందజేసి మహేష్ మనసు కూడా చాలా అందమైందని చాటాడు. మరి మహేష్తో పాటు అతని సతీమణి నమ్రత కొన్ని వృద్ధాశ్రమాలు బాగోగులు చూసుకుంటున్నారట. పేద పిల్లల ఆరోగ్యానికి అవసరమయ్యే సహాయ కార్యాలను కూడా చేపడుతున్నారని తెలిసింది. మరి ఇలా సూపర్ స్టార్ దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.